డాక్టర్ గారు చూసుకుంటే ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. అవునండి. ముఖ్యంగా ప్రపంచంలో ఎటు చూస్తున్న మత్తు పదార్థ బానిస, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రే పార్టీలు అంటూ ఈ మత్తు పదార్థాలకు ఎక్కువ బానిస అవుతున్న యువత మనం ఎన్నో కేసులు చూస్తూ ఉన్నాం. అవునండి. ఇంట్లో అసలు కొకేన్ తీసుకోవడం యువతకు ఎక్కువ అలవాటు అయిపోయింది. ఈ కొకేన్ ఏంటి, కొకేన్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కోకేన్ పాతకాలం చిన్నతనంలో కోకేన్ అంటే అమ్మో చాలా నిషిద్ధమైనది, ఎవరు వాడతారో తెలియదు, ఎక్కడ వాడతారో తెలియదు, చాలా చెడ్డ వాళ్ళు మాత్రం వాడతారేమో, చాలా సీక్రెట్గా అవుతుందేమో. ఇప్పుడు అలా కాదండి. ఇది విచ్చలవిడైపోయింది, విరివిగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. అసలు కోకేన్ ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది ఒక ప్లాంట్లోంచి తయారవుతుందండి. దాని పేరు ఎరిథ్రాక్సిలం కోకా. ఒక మొక్కలోంచి తయారవుతుంది. దాన్ని పెంచి ఒక ఎకరంలో కనుక కోకేన్ వేస్తే దానికి పంట రావడానికి 40,000 ఖర్చు వస్తుంది. కానీ దాన్ని కరెక్ట్గా మనం మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోగలిగితే దాంట్లో 6 కోట్ల లాభం ఉందండి. ఏ బిజినెస్లో అంత లాభం ఉండదు. మనం 40,000 పెడితే ఓ 10,000 రావచ్చు, లేక 20,000 వస్తుంది. తప్పితే 6 కోట్ల లాభం రావాలంటే అందులో ఎంతో నెట్వర్క్ అవసరం, ఎంతో ఇల్లీగల్ యాక్టివిటీ అవసరం, ఎంతోమంది మెసెంజర్సు, మీడియేటర్సు, పిమ్స్, వీళ్ళందరూ అవసరం. వాళ్ళందరినీ ఎలా వాడుతున్నారు? ఫస్ట్ కొంత కస్టమర్ బేస్ తయారు చేయాలండి. ఎవరైనా సరే కస్టమర్లు ఉండాలి, ఉంటేనే ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. కోకేన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ డోస్ అడిక్షన్. ఒకసారి కనుక మనం కోకేన్ ఎవరికైనా ఇస్తే లేక అతను తీసుకుంటే ఇక నెక్స్ట్ డే నుంచి దాని వెంట పడుతుంటాడు. దానికోసం అరువులు దాస్తుంటాడు. దానికి తన డబ్బులు పోయినా, తన మానం పోయినా, తన ప్రాణం పోయినా పర్లేదు, దానికోసం పరిగెత్తుంటాడు. ఇక్కడ చూపిస్తుంది రా కోకేన్. ఇలా గడ్డలు గడ్డలుగా వస్తుందండి. చూస్తే మనం బెల్లం గడ్డలు అనుకుంటాం. సో బెల్లం ప్యాకెట్లలో కోకేన్ తీసుకెళ్ళి ఛాన్స్ ఉంది. అందుకనే మీరు గమనించి చూస్తే ఎయిర్పోర్ట్లో దాన్ని కోసి చూస్తుంటారు, దాన్ని టేస్ట్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే షేప్ సేమ్. ఆ తర్వాత చూద్దాం, దాన్ని కొంచెం పౌడర్గా చేసి పంపితే ఇలా ఉంటుంది, వైటిష్గా, వైట్ కోకేన్. ఇవి 1 గ్రామ్ 2 గ్రామ్గా చిన్న చిన్న ప్యాకెట్లో అమ్ముతుంటారు. ఒక ప్యాకెట్ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 6,000 రూపీస్. పాతకాలంలో ఆల్కహాల్ అంటే చాలా అమ్మో ఆల్కహాల్ తాగుతున్నాడు అంటే ధనవంతుడు, లేకపోతే అతను చాలా పాష్ ఫెలో, అసలు తాగనోడు పెద్దవ, అలాంటి ఫీలింగ్స్ ఇప్పుడు వచ్చేసినాయండి. అంటే ఆల్కహాల్ ఒక లైఫ్ స్టైల్గా మారింది. అలా కాకుండా ఆల్కహాల్ ఏ విధంగా తీసుకున్నా, ఏ బ్రాండ్ తీసుకున్నా, ఎంత క్వాంటిటీ తీసుకున్నా అది మాత్రం బ్యాడ్ హ్యాబిటే. అది అందరు గుర్తుంచుకోవాలి. తర్వాత తాగితే వాళ్ళ ఇష్టం. ఆల్కహాల్ తాగిన తర్వాత నెక్స్ట్ ఇది సరిపోలేదు, దీనికంటే కొత్త అనుభూతులు చూడాలి అనే ఉద్దేశంలో డ్రగ్స్ మొదలైనవి. అవి కోకేన్. కోకేన్ ఎలా తీసుకుంటారు? 10 మంది ముందు తీసుకుంటే పట్టేస్తారు. అందువల్ల చాలా చిన్న చిన్న ప్యాకెట్లు, ఎక్కడ ఒక రెస్టారెంట్ కానీ, ఒక మాల్ కానీ, ఒక షాప్ కానీ దానికి ఉండదండి. ఇది వైట్ ప్యూరిఫైడ్ కోకేన్ అండి, హెరాయిన్. దీనిలో బ్రౌన్ హెరాయిన్ కూడా ఉంటుంది. అయితే దీన్ని తీసుకెళ్ళాలి అంటే దీనికి ట్రాఫిక్ సిగ్నల్స్ చాలు. మనం రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు గబుకని పిల్లలు వచ్చి తుడుస్తుంటారు, అద్దం తుడుస్తుంటారు. తుడిచేవాళ్ళు తుడుస్తున్నారు అనుకుంటాం, కానీ కస్టమర్ బేస్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఓ చిన్న ప్యాకెట్ లోపలికి ఇసిరేస్తారు. వాళ్ళు డబ్బులు ఎట్లా పే చేస్తారో పే చేసుకుంటారు. ఇది బ్రౌన్ కోకేన్ అండి, బ్రౌన్ కలర్లో ఉంటుందండి. ఇది అత్యంత తక్కువ డోస్లో కూడా 1 గ్రామ్ అంటే మనకు తెలియదండి. మన దగ్గర అటువంటి సున్నిత త్రాసు ఏమి ఉండదు దాన్ని మెజర్ చేయడానికి, దాన్ని వెయిట్ చూడడానికి. వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. అయితే ఇందులో అండర్ డోసేజ్కి, మామూలు డోసేజ్కి, ఓవర్ డోసేజ్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. 1 గ్రామ్ అంటే 1.5 గ్రామ్ తీసుకున్నాను ఆ మనిషి చనిపోవచ్చు. ఎందుకంటే తీసుకున్న డోస్ ఎంతో మనకు తెలియదు. ఇచ్చిన దాన్ని నమ్ముకోవడం, ఆ ప్రోడక్ట్లోని ప్యూరిటీని బట్టి, పొటెన్సీని బట్టి ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కోకేన్ తీసుకోవడం అనేక రకాలుగా తీసుకుంటారండి. కొంతమంది జనరల్ ఒక్క నమిలినట్టు నమిలేస్తారు, వాళ్ళకి నోట్లో పుండ్లు పడవచ్చు, లేక వాళ్ళ ఎఫెక్ట్ స్లోగా వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ చిన్న డోసేజ్ పెట్టుకున్నారు 4 అబ్బాయిలు, ఒక్కొక్కరు ఒక్కొక్క డోస్ తీసుకుంటారు. ₹1 నోట్ని అటు రౌండ్ చేసేసి తర్వాత దానిలో పీలుస్తున్నారు. దీన్ని స్నఫింగ్ అంటారండి. అంటే ఒక నశం పీల్చినట్టు పీల్చేస్తున్నారు. ఆ తర్వాత చూద్దాం, ఈ పీలవడం లోపల అమ్మాయిలు కూడా ఏం తక్కువగా ఏం లేరండి ఈ మధ్య. అంటే నాకేమీ జెండర్ బయాస్ లేదు, కానీ మేము చూస్తున్న పేషెంట్లో అమ్మాయిలు ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళు కలిసే ఉన్నారు, అమ్మాయిలు కలిసే పార్టీలు చేస్తున్నారు. అమ్మాయిలు తీసుకున్నప్పుడు ఎవరు ఎక్కువగా తీసుకున్నా తట్టుకోగలరు, అమ్మాయిలు ఎక్కువ తీసుకోగలరు. ఎందుకలా అంటే అమ్మాయిలు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టాక్సిన్స్ అన్నింటినీ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఫ్యాట్కి ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు 1 యూనిట్ తీసుకోగలిగితే అమ్మాయిలు 1.5 to 2 యూనిట్స్ తీసుకోగలుగుతున్నారు, అయినా స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోగలుగుతున్నారు. ఆల్కహాల్ అయినా సరే అంతే. అమ్మాయిలు తీసుకోదలుచుకుంటే ఇద్దరు పోటీ పడితే అమ్మాయిలు ఎక్కువగా తాగినా సరే స్టేబుల్గా ఉండగలుగుతున్నారు. సో చూడండి, ఇది స్నిఫింగ్. ఇలా పీల్చేస్తారు ఒక డోస్ని. పీల్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పని అంతా అంటే కొన్ని సెకండ్స్లోనే వారికి ఇంటెన్స్ యుఫోరియా కలుగుతుంది. యుఫోరియా అంటే మన స్వర్గంలో తేలియాడుతున్నట్టు, మన చుట్టూ దేవతలు నాట్యం చేస్తున్నట్టు, అంతకుముందు ఎప్పుడు చూడనటువంటి అనుభూతులు చవి చూస్తున్నట్టు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. కానీ కొద్దిసేపు మాత్రమే, మ్యాక్సిమం 30 seconds 1 minute మాత్రమే అండి. ఆ తర్వాత మెల్లగా నిద్ర జారుకుంటాడు, అతను గుర్తుండదు.
ఒక 6 గంటలు నిద్రపోతాడు. లేచి చూసేటప్పటికి మొట్టమొదటి వచ్చిన అనుభూతి మాత్రమే గుర్తుంటుంది, ఆ తర్వాత నిద్రపోయింది ఇవేమి తెలియవు. దీన్ని తీసుకోవడం ఇంకో పద్ధతి ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇదేమో ఒక చిన్న ప్యాకెట్లో కోకేన్ ఉంది, చిన్న లైటర్ ఉంది, ఒక స్పూన్ ఉంది. ఏం చేస్తున్నాడు, బేకింగ్ సోడాతో బేకింగ్ సోడా ఇక్కడ ఉందండి, దాన్ని బేకింగ్ సోడాలో కలిపి దాన్ని వేడి చేస్తారండి. వేడి చేయడానికి పెద్ద ప్లేస్ ఏం అక్కర్లేదు, దానికో స్టవ్ అక్కర్లేదండి. ఒక లైటర్తో చేయొచ్చు, ఒక క్యాండిల్తో చేయొచ్చు, సొంతగా కూర్చొని కారులోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్నాక ఒక డికాక్షన్ తయారవుతుంది. ఇది కోకేన్ డికాక్షన్ అంటారు. ఈ డికాక్షన్ తను సొంతగా ఇంజెక్ట్ చేసుకోవడం, లేక ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకోవడం చేస్తుంటారు కోకేన్ అడిక్ట్స్. వీళ్ళందరూ ఒక కోహార్ట్ అండి, అంటే వాళ్ళంతా ఒక 20 మంది అడిక్ట్స్ అందరు కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు సీక్రెట్గా ఉంటారు, వాళ్ళ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో బయటికి పొక్కకుండా చూసుకుంటారు, ఇంజెక్ట్ చేసుకుంటుంటారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది ఫాస్టెస్ట్ యాక్షన్ అండి. 1 సెకండ్ 2 సెకండ్లో అతను నిద్రలో జారుకుంటాడు. ఆ ఫీలింగ్ ఏంటో అతనికి నిజంగా తెలిసిందో తెలియదో కానీ తర్వాత డీప్ స్లీప్లో ఉంటాడు, తర్వాత లేచి కూర్చుంటాడు, కానీ అడిక్ట్ అయి ఉంటాడు. ఈ అడిక్షన్లో ఉన్న స్పెషాలిటీ చూద్దాం. ఇంజెక్షన్ పాతకాలం మార్ఫిన్ ఉండేదండి. మా హాస్పిటల్లో మేము మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం పేషెంట్ నొప్పి వచ్చినప్పుడు, కిడ్నీ స్టోన్ పేషెంట్స్ కానీ, ఫ్రాక్చర్ పేషెంట్స్ కానీ, సర్జరీ అయిన తర్వాత పెయిన్ దానికి. కానీ మార్ఫిన్ దొంగతనం అయ్యేదండి, అనెస్థీషియా రూమ్స్లో ఉండేది. ఆ దొంగతనం అయ్యే టెక్నీషియన్ తీసుకుంటున్నారో ఎవరు తీసుకున్నారో తెలియక ఇక దాన్ని మానేసేసారు. ఇప్పుడు మార్ఫిన్ అనేది హాస్పిటల్స్లో అందుబాటులో లేదు, దాన్ని అవాయిడ్ చేసేసారు. చూద్దాం. ఇంతసేపు నేను చూపించింది ఒక చిన్న స్పూన్లో చేశారని, స్పూన్ కాదండి, ఒక చిన్న తగరం పేపర్లో కూడా నేను చేసుకోవచ్చు. ఎవరెక్కడ ఒక కార్ పార్కింగ్లో చేసుకోవచ్చు, సిగ్నల్ పాయింట్ దగ్గర చేసుకోవచ్చు, చెట్టు కింద చేసుకోవచ్చు, అమ్మేవాడు ఎట్లా చేయవచ్చు. కార్ వీళ్ళు దొరకరు, మొత్తం నెట్వర్క్లో వీళ్ళు దొరకరండి. ఎందుకంటే వాళ్ళు కావాలంటే కనీసం ఒక రెస్టారెంట్లో కూర్చొని తాగుతున్నారని పట్టుకోవచ్చు, లేక డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఈ ప్లేస్లో అంటే ఆ పాన్ షాప్ని మనం రేట్ చేయొచ్చు. కానీ అలా కాదు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇది న్యూక్లియస్ అక్యుమెన్స్ అని, ఇది హాయికి సంబంధించిన సెంటర్. మనకు హాయి కలిగిందంటే ఇది స్టిమ్యులేట్ అయినట్టు. కోకేన్ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ముక్కులోంచి దీనికే డైరెక్ట్ కనెక్షన్ ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇదంతా కూడా మన సంతోషానికి, ఉల్లాసానికి, లేక అనుభూతికి, చాలా చక్కటి అనుభూతికి నిలవు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ యాక్టివిటీ అంతా కూడా ఆ వ్యక్తి కొంతవరకు గుర్తుంటుంది, తర్వాత దాన్ని అడిక్ట్గా మారుస్తుంది. కొంతమంది తీసుకున్న బ్రెయిన్లో ఉన్నటువంటి యాక్టివిటీ మొత్తం బ్రెయిన్ అంతా పోతుంది కాబట్టి వాళ్ళు సెడెక్ట్ అవుతారు. కానీ కొంతమంది తీసుకున్న వెంటనే ఇన్స్టెంట్గా చనిపోయారు. ఉదాహరణకు ఓ పార్టీలో కోకేన్ తీసుకున్నాను అనుకుందాం, ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే హార్ట్ అటాక్ వచ్చిందని తీసుకెళ్ళిపోతారు తప్పితే అప్పుడు డ్రగ్స్ వాడారని కానీ, ఒక వాడడం వల్ల ఒకటికి ఓవర్డోస్ అయిందో, ఒకటి తట్టుకోలేకపోయాడో, ఏం జరిగింది చూద్దాం. అతను తీసుకున్న వెంటనే డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది, తర్వాత హార్ట్కి వెళ్ళొచ్చండి. హార్ట్కి వెళ్తే దీనిలో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. నార్మల్గా మనకి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. కానీ కోకేన్ తీసుకోగానే టెకికార్డియా అంటాను, ఆల్మోస్ట్ 200 నుంచి 300 సార్లు కొట్టుకుంటుంది. అంటే పిచ్చింగ్ లాగా, అంటే వణుకుతున్నట్టుగా ఉంటుంది తప్పితే పంపింగ్ యాక్షన్ ఉండదు. కాబట్టి ఇతను చనిపోయే ప్రమాదం ఉంది. ఇతను తీసుకున్నటువంటి డైరెక్ట్ బ్రెయిన్కి కనుక ఓవర్డోస్ అవుతే బ్రెయిన్ లోపల ఫిట్స్ వస్తాయి. ఆ కన్వెన్షన్ బయట కనబడకపోయినా అతనికి బ్రెయిన్ లోపల యాక్టివిటీ తగ్గి ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. కాబట్టి డెత్ డ్యూ టు డ్రగ్స్ ఈజ్ ఇన్స్టంటేనియస్. మళ్ళీ ఎప్పుడో వచ్చి చూసుకోవడానికి ఉంటారండి వాళ్ళు. ఆన్ ద స్పాట్ డెడ్ బాడీ తీసుకెళ్తారు, ఎవరు పొక్కకుండా చూసుకుంటారు. ఒక ఈ అమ్మాయి మా దగ్గరకు వచ్చిందండి. ఇదేంటి ఇవన్నీ అడిగాం. అంటే ఈమె కోకేన్ అడిక్ట్ అండి. తీసుకున్న ఇంజెక్షన్ల యొక్క మార్క్స్ ఇంత చక్కటి చేతికి ఇలాంటి మచ్చలు పడిపోతాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే కోకేన్ ఈజ్ వాజో కన్స్ట్రిక్టర్, రక్తనాళాలను మూసేస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల ప్రతి చోట మార్క్ పడుతుంది. ఈమె ఫేర్గా ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది. అదే కొంతమంది డార్క్ ఫెలోస్ అనుకోండి, ఈ బ్రౌన్గా ఉంటుంది, అన్ని పొక్కులే. అంటే ఇంజెక్ట్ చేసిన ప్రతి చోట ఒక మచ్చ పడుతుంది, అక్కడ మానదు. మనకి ఏదైనా గాయం అయితే మానిపోతుంది, కానీ కోకేన్ ఇంజెక్షన్ ఇచ్చిన చోట తప్పకుండా గుంట పడుతుంది, ఒక నల్లటి ఏరియా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ క్లాసికల్ ఆఫ్ ఏ కోకేన్ అడిక్ట్. ఆ తర్వాత చూద్దాం. కోకేన్ నమిలే వాళ్ళకు దీన్ని బ్రక్సిజం అంటారండి. అంటే పళ్ళు మొత్తంగా రాలి పడిపోతుంటాయి. ఇన్ని పడిపోయినా సరే ఆపడు, ఎందుకంటే చిగుళ్ళలో బ్లడ్ ఫ్లో తగ్గుతుంటుంది, పళ్ళు పోతుంటాయి, క్యావిటీస్ వస్తుంటాయి. అయినా సరే ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అతను తీసుకుంటున్నందువల్ల వచ్చినటువంటి కోకేన్ అడిక్ట్ యొక్క క్లాసికల్ ఫీచర్. వేరే దేంట్లో ఇది ఉండదండి. ఒక్క నమిలే వాళ్ళు వీళ్ళకి అంత క్యాన్సర్స్ వస్తుంటాయి, కానీ దీంట్లో క్యాన్సర్ కాదు, అంతకుముందే ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ అమ్మాయిని చూపిస్తున్నాను. మనందరికీ ముక్కుపుటల మధ్యలో గోడ ఉందండి, దాన్ని నేజల్ సెప్టమ్ అంటాం. ఇవి నశంలాగా పీల్చింది కాబట్టి, ఇంతకుముందు చూపించినట్టుగా పీల్చింది కాబట్టి ఆ మొత్తం అదంతా వెళ్ళి ఈ నేజల్ సెప్టంలో రంధ్రం పడేస్తుంది. అక్కడ బ్లడ్ ఫ్లో తగ్గి రంధ్రం పడుతుంది. రంధ్రం పడ్డాక నేజల్ సెప్టమ్ అనేది కూలిపోతుంది. కూలిన తర్వాత ముక్కు అనేది అప్పచ్చిగా అయిపోతుంది. అంటే మన ముక్కు మీద గుద్దామనుకోండి, ఎలాగైతే ఫ్లాట్ అవుతుందో అలా అవుతుంది. లోపల ఎందుకైందని చూస్తే ఈ నేజల్ సెప్టమ్ లేదు, అది డిజాల్వ్ అయిపోయింది. ఇది ఒక సిమ్టమ్. ఆ తర్వాత చూద్దాం. చెవులండి, చెవుల దగ్గర నల్లటి స్పాట్స్ కనబడుతున్నాయి. ఇక్కడొకటి కనబడుతుంది, ఇక్కడొకటి కనబడుతుంది, చిన్న చిన్నవి కనబడుతున్నాయి. ఇక్కడ కనుక మనం గట్టిగా రుద్దామనుకోండి, ఏదో నల్లగా అయితే రుద్దితే ఆ మొక్క చేతికి వచ్చేస్తుంది. దీన్ని ఒకరోనోసిస్ అంటారు. అంటే రక్త ప్రసరణ లేకుండా కొన్ని ఏరియాస్ నల్లబడిపోతాయి, గ్యాంగ్రీన్ అయిపోతాయి, ఆ తర్వాత రాలి పడిపోతుంటాయి. ఇవి జనరల్గా డయాబెటిక్స్లో చూస్తాం మనం, కానీ కోకేన్ అడిక్ట్లో యంగ్స్టర్లో జరిగేటువంటిది, డయాబెటిక్స్ కాని వాళ్ళు జరిగేది ఈ కోకేన్ వల్ల వచ్చే ఒక్రనోసిస్. ఆ తర్వాత చూద్దాం. ఇవి కాలు వేళ్ళండి, టోస్,
1, 2, 3, 4 ఇవి గ్యాంగ్రీన్ అయిపోయినాయి, మొత్తం 4 నల్లబడిపోయినాయి. ఇవన్నీ కూడా కోకేన్ అడిక్ట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్. సో ఎక్కడైనా సరే రక్త ప్రసరణ తగ్గడం, లేక గుండె ఇర్రెగ్యులారిటీ వల్ల చనిపోవటం. ఇది కోకేన్ నమిలిన వాళ్ళకు నోటి పైభాగం అండి, ఇది అప్పర్ జాలో రంధ్రం పడ్డది. రంధ్రం పడిన తర్వాత ఇతను నీళ్ళు తాగడానికి కూడా ముక్కులోంచి వచ్చేస్తున్నాయి. అందుకని మా దగ్గరకు వచ్చాడు. ఇదేంటి రంధ్రం ఎందుకు పడిందంటే, కోకేన్ తీసుకుంటున్నాను నేను, నోట్లో అలా పెట్టుకున్న తర్వాత మెల్లమెల్లగా అబ్జర్వ్ అవుతుంటుందని. సో ఎక్కడైనా సరే ఇలాంటి హోల్స్ పడడం వల్ల మనకు తెలిసింది ఏంటి, ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి గోక్కుంటున్నాడండి. ఎన్ని చేతులు కనబడి చూద్దాం, 2 కాళ్ళు కనబడుతున్నాయి, కానీ 3 చేతులు కనబడుతున్నాయండి. 1, 2, 3 అంటే ఇతనికి ఒక భయం. తన చర్మం కింద నల్లులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి. వాటన్ని లాగేసేయండి, గోకేసేయండి, గీకేసేయండి, రక్త మాంసాలు బయటకు వచ్చిన సంతృప్తి చెందరు అని గోకండి రామచంద్ర మహాప్రభు అంటుంటాడు. అతను ఎంత గోకులో సరిపోదు కాబట్టి ఇతరులను గోకమంటుంటాడు. నా కాళ్ళు చేతులని గోకేసేయండి అంటే రక్తం వస్తుంది. అరే ఇదేంటి ఇట్లా అంటున్నాడు, రక్తం వచ్చినా పర్లేదు, నాకు మాత్రం దురద తగ్గలేదు. దీన్నే కోకేన్ సిమ్టమ్ ఆఫ్ మ్యాగ్నాన్ బగ్స్ అంటారు. మ్యాగ్నాన్ ఆయన కనుక్కున్నాడు అండి. చర్మం కింద నల్లులు వెళ్తున్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయని అతనికి అనుమానం కలుగుతుంటుంది. ఇదంతా కోకేన్ వల్ల వచ్చినటువంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇవి చూస్తుంటే ఈ మనిషి ఎందుకు బతుకున్నాడో నాకు అనిపిస్తుంది. మన సొంత కుటుంబ సభ్యులు అయ్యారనుకోండి, ఈ గోకడం ఏంటి, ఈ బాధలు ఏంటి, అతనికి బ్లీడింగ్ అవడం ఏంటి, తట్టుకోలేకపోవడం ఏంటి, ఇతను రీఅడిక్ట్ చేసిన పనికొస్తాడా లేదా అని చెప్పి. కాబట్టి ఈ సిమ్టమ్ చాలా సీరియస్ సిమ్టమ్. ఇలా ఒక చోట కాదండి, అన్ని చోట జరుగుతుంది. బాడీ అంతా గీక్కుంటూనే ఉంటారు, గోక్కుంటుంటారు, రక్త మాంసాలు చీల్చుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇతను జస్ట్ 3-4 ఇయర్స్ లోపల ఇలా అయ్యాడు, ప్రెమిచ్యూర్ డెత్. ఆయన చూస్తుంటే అసలు రికవర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇది ఒక మురికి కూపం లాంటిది. ఒక లోయలో పడిపోయినప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాగే కోకేన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఎక్స్పెరిమెంటేషన్కి వెళ్తారండి. ఏదో చూద్దాం ఫస్ట్ ఏమైనా తీసుకెళ్తారు, మనకు తెలియకుండా కూడా మన యొక్క డ్రింక్లో కానీ మన యొక్క సిగరెట్లో కానీ కలిపి ఇచ్చేయచ్చు. ఆ తర్వాత మన ఇలా అడిక్ట్ చేస్తారు. అలా అడిక్ట్ అయిన తర్వాత కస్టమర్ బేస్లో మనం కూడా ఎంటర్ అవుతాం. ఆ తర్వాత బతుకున్న రోజులు కోకేన్ తీసుకుంటాం, పోయాడు అనుకుంటాం, కొత్త వాళ్ళు ఎత్తుకుంటుంటారు. ఇది కోకేన్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి బ్యాడ్ లక్ కానీ సొసైటీకి ఉన్నటువంటి అనేక అనర్థాలు. ఇక్కడ చూడండి, అమ్మాయిలు చాలా ఇష్టంగా పార్టీలకు వెళ్తుంటారు, ఏదో డీజే చూస్తున్నారు, వెనక నుంచి ఒక ట్యాబ్లెట్ వేశారండి కోకేన్. వేసిన తర్వాత వాళ్ళు తాగారు, తెలియక తాగుతుంటారు. ఎందుకంటే దీంట్లో కలర్ మారదు, టేస్ట్ మారదు, మనం తాగినదే కదా, మన గ్లాసే కదా, ఇటు తిరిగి తాగుతారండి. మళ్ళీ తాగిన తర్వాత ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఒక్కసారిగా సెడేషన్కి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ పైన అకృత్యం చేయొచ్చు, దాన్ని రికార్డ్ చేయొచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇక మనిషి యొక్క జీవితం అంతా కూడా ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళ యొక్క చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. ఎవరు ఎన్ని తీసుకున్నా సరే ఒక కోకేన్ కానీ డ్రగ్స్ కానీ మనకు తెలియని ఏదైనా డ్రింక్ కానీ తీసుకోవడం ప్రమాదకరం. అందులో నిజంగా ఒక కుట్ర దాగి ఉంటుందని, అందులో కనుక మనం వెళ్ళినట్లయితే అది తిరిగి రాలేనటువంటి లోకాలని చెప్పి గుర్తుంచుకోవాలని యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.